ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచన్ ఎల్లాపూర్లో నిరసన చేపట్టారు. నిర్మల్ మంచిర్యాల హైవేపై ఆందోళనకు దిగారు. నెల రోజులుగా ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రం వద్ద పడిగాపులు కాస్తున్నామంటున్నారు. వడదెబ్బతో రైతులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 9 మంది రైతులు మృతి చెందారని వెల్లడించారు. అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆరోపించారు. కొనుగోళ్లపై కలెక్టర్ హామీ ఇచ్చే వరకు నిరసనలు కొనసాగిస్తామంటున్నారు రైతులు. ధర్నాతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికీ నెల రోజులైంది కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి రైతన్న వరి మక్కలు కోసి నెల రోజులైంది కొనుగోలు కేంద్రాల్లో. ఇప్పటికీ మొద్దు నిద్రలో అధికార యంత్రాంగం ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉన్నారు. ప్రతిరోజు అన్నదాతలు దాని చుట్టూ తిరుక్కుంటూ ఈ మండే ఎండల్లో దానికి ఎండకు వడదెబ్బకు గురై ఇప్పటికీ ఒక 10 మంది ఆసుపత్రిలో ఉన్నారు. ఇప్పటికీ ఎవ్వరు కూడా ఏ ఒక్కరు కూడా అధికారులు కానీ నాయకులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. అసలు ఎమ్మెల్యే గారు ఈ కొనుగోలు కేంద్రాల నియోజకవర్గంలో ఆయన పర్యవేక్షించిన రోజులు ఇప్పటికీ లేవు. ఆ నాయకులు కానీ ఎటువంటి కానీ రైతులను పట్టించుకున్న నాదులు లేడు. ధాన్యం కొనుగోళ్ల కోసం రైతులు రోడ్డెక్కారు. నిర్మల్ జిల్లా కడెం మండలం నచన్ ఎల్లాపూర్లో నిరసన చేపట్టారు. ఇటు నిర్మల్ మంచిర్యాల హైవేపై కూడా ఆందోళనకు దిగారు రైతులు. అది ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సో శ్రీనివాస్, ఇటు రైతులు డిమాండ్ చేస్తున్నట్టుగా అక్కడ కలెక్టర్ వచ్చి వారికి హామీ ఇస్తే గనక అప్పుడు మీ నిరసనలు తగ్గిస్తామంటూ కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కలెక్టర్ వచ్చి హామీ ఇచ్చే అవకాశం ఉందా అక్కడ? సుధా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం నిత్యం రోజుకి ఏదో ఒక చోట రైతులైతే ఇటు కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని కాంట వేయాలంటూ కూడా ధర్నాలు రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితులు అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ రోజు నిర్మల్ జిల్లా కడెం మండలం నచ్చన ఎల్లాపూర్ గ్రామానికి చెందినటువంటి రైతులైతే ఇటు నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసనలు జరుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా 4 గంటల నుంచి కూడా వారు రోడ్డుపై బైఠాయించి కూడా నిరసనలు అయితే తెలుపుతున్నారు. ఇటు కొనుగోలు కేంద్రాలకు తాము వడ్లను తీసుకొచ్చి నెల రోజులు గడిచినప్పటికీ కూడా అధికారులు కాంట వేయడం లేదు, రైతులను పట్టించుకోవడం లేదంటూ కూడా వారైతే ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడు తమ ధాన్యాన్ని కాంట వేస్తారంటూ ఇక్కడే ఉండాల్సి వస్తుంది. ఇటు కొనుగోలు కేంద్రాల్లో కూడా పూర్తిగా అధికారులు మౌలిక సదుపాయాల కల్పన చేయలేదంటూ కూడా వారు ఆరోపణలు చేస్తా ఉన్నారు. కనీసం ఉండడానికి టెంట్లు లేవు, తాగడానికి నీటిని కూడా ఏర్పాటు చేయలేదంటూ కూడా వారు ఫైర్ అవుతున్నారు. ఇప్పటికే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా పంటలు కొనుగోలు చేసేందుకు ఇటు కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతులు కొంతమంది కూడా వడదెబ్బ బారిన పడి మృతి చెందిన ఘటనలు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. దీంతో రైతులైతే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పూర్తిగా నెల రోజుల నుంచి కూడా తాము పంటలు నమ్ముకోవడానికి నిరీక్షించాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 195 రోజులు కష్టపడి పంటను పండించింది ఒక లెక్క అయితే, పంటను పండించిన తర్వాత అమ్ముకోవడానికి నానా తంటాలు పడాల్సి వస్తుందంటూ రైతులైతే అధికారుల తీరు, ఇటు ప్రభుత్వం తీరుపై అయితే ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జూన్ ఫస్ట్ లోపు పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ కూడా మంత్రులు చెప్తున్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో మాత్రం అధికారులు అయితే ఎవరు పట్టించుకున్నది లేదు. ఇప్పటికే కొనుగోలు సెంటర్లలో పూర్తిగా 40% మేర ధాన్యాలు అయితే ఎక్కడికక్కడ కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నాయి. ఓవైపు లారీల కొరత, మరోవైపు గన్ని బ్యాగుల కొరత, హమాలీలు లేకపోవడంతో అయితే కొనుగోలు అయితే నత్తనడకన కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని కలెక్టర్ హామీ ఇస్తేనే తాము తమ ధర్నాను విరమిస్తామంటూ కూడా రైతులైతే చెప్తూ ఉన్నారు. మరోవైపు ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే విడమబొజ్జు కూడా కొనుగోలు కేంద్రాలకు వచ్చింది లేదు, తమకు హామీలు కూడా ఇవ్వడం లేదంటూ కూడా ఎమ్మెల్యే తీరుపై కూడా రైతులైతే ఫైర్ అవుతున్నారు. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.